ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖనములో యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్యములో ఈ పూట దేవుని యొక్క ధ్యాన విషయంలో పైకి ఎగురుదురు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆత్మీయ జీవితంలో పైకి ఎదిగే అనుభవాలు సూచిస్తున్నాయి. ఈరోజు మనము గమనించాలి, దేవుని కొరకు ఎదురు చూస్తున్నవారు, దేవుని కొరకు మరి ఆత్మ సంబంధముగా నడిపించబడుతున్నవారు, వారు సొమ్మసిల్లరు, అలయరు. వారు క్రమక్రమముగా వారు పైకి ఎగురుదురు. పైకి ఎగిరే అనుభవం ఆత్మీయ జీవితాన్ని మనకు సూచిస్తుంది. ఈరోజు మనం భక్తి జీవితంలో కొందరిని చూస్తున్నప్పుడు మరి లోక సంబంధంగా భూ సంబంధముగా ఎన్నో సమకూర్చి పెట్టుకొని ఉన్నాను అని చెప్తుంటారు. కానీ ఇక్కడ దేవుని కోసం మనము ఆత్మీయతలో ఎదిగే అనుభవం మనకి దేవుని వాక్యం చెప్తున్నమాట. కొన్నిసార్లు వారికి వాళ్ళు అనుకున్నది వాళ్ళకు దూరం అయిపోయినప్పుడు కొన్ని విచారాలు, దిగులు మనిషి జీవితంలో కనపడతాయి. అందుకని యేసు ప్రభు వారు కూడా మరి ఆయన సువార్తల్లో చెప్పిన మాట, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు. అవి ఎంత శ్రేష్టంగా వారు పోషించబడుతున్నాయో అనేది అక్కడ యేసు ప్రభు వారు చెప్తూ, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఈరోజు మనము పక్షిరాజు వలె పైకి ఎగురుతూ దేవుని యొక్క ఆత్మ సంబంధముగా ఎదుగుదలలో ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే ఆదికాండములో కూడా ప్రారంభంలో మొదటి అధ్యాయములో 20వ వచనంలో చూస్తే, దేవుడు జీవము కలుగు మరి వాటి యొక్క చెలించినటువంటి వాటి యొక్క జలములలో సమృద్ధిగా పుట్టించిన గాక అని చెబుతూ, పక్షులు భూమిపైన ఆకాశ విశాలమునకు ఎగురును. ఇక్కడ చూడండి, ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన మాట, పక్షులు భూమిపై నుండి ఆకాశమునకు విశాలములోనికి ఎగురును. ఇక్కడ మనం గమనిస్తే ఆకాశము విశాలములోనికి ఎగిరే అనుభవం ఏం సూచిస్తుంది అనేది మనం గమనిస్తే అక్కడ విశాలత. ఈరోజు మనము భూ సంబంధమైన వాటి మీద కాదు, కానీ ఒక పక్షి భూమిపై నుంచి ఆకాశ విశాలములోనికి ఎగిసినట్లు ఆత్మీయ జీవితములో ఎదగాలి, మరి ఆత్మ సంబంధముగా ఫలించాలి. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుతున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మనము క్రీస్తుతో కూడా లేపబడి ఎదిగే అనుభవంలో ఉన్నట్లయితే పైనున్న వాటినే మీరు వెతకండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి విషయంలో మనం చదివితే మరి పక్షిరాజు ఎగిరినట్లు ఆత్మీయతలో ఎదిగే అనుభవం కలిగిన వారై ఉండటానికి మనము ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి మీదే కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట పైనున్న వాటి మీదే వెతకాలి. ఈ లోకములో మనుషుడు లోక సంబంధమైన విషయంలో యేసుప్రభు వారు కూడా అదే అంటారు, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందామని భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని యందు మీరు ఎదిగినట్లయితే మీరు ఎదుగే అనుభవంలోనికి వాక్యం సూచిస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథంలో కూడా 148వ కీర్తనలో 11వ వచనం, భూరాజులారా
సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. చూసారా, ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించే అనుభవం ఎక్కడుంటుందో ఎదుగుదల అక్కడ కనపడుతుంది. దేవుణ్ణి మర్చిపోయి, దేవుడిచ్చిన మర్చిపోయి, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుని భయముతో నువ్వు బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలన్న సత్యం తెలియక కొందరు ఈ లోక సంబంధంగా ఎదుగుతున్నారు అనుకుంటున్నారు, కానీ దేవుడిలో ఎదగట్ల. అందుకని ఈ వాక్యములో చెప్తున్న మాట, యెహోవా కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూసేవారు మరి నూతన బలము పొందటమే కాదు, వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతూ అలయక సొమ్మసిల్లుక సాగిపోతారని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదిగే అనుభవం ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి విషయంలో దేవునికి స్తుతియాగం చెల్లించుట ఎంతో మంచిది. వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి లేఖనములు చెప్పిన మాటలవే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనం గమనించినట్లయితే ఆయన్ని స్తుతించటంలో ఒక మాటను మనం గమనించాలి. లేఖనాల్లో రాయబడిన మాటలో లేవియా కాండములో 14వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి 7 వచనాలు ఇక్కడ మనం చదవచ్చు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కుష్టి రోగి పవిత్రుడినైన నిర్ణయించిన దినమున వానిని గురించి విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపటకు పోవలెను. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టి పొడ బాగుపడునో, కుష్టి రోగమును విడిచిన ఎడల యాజకుడు పవిత్రమైన, ఇదిగో అపవిత్రమైనటువంటి ప్రతి విషయంలో మరి ఈ కుష్టి బలహీనతలో ఉన్నప్పుడు పవిత్రమైనది కోరదగినది కొన్ని జీవరాశులలో 2 పవిత్ర పక్షులను ఇక్కడ తీసుకురావాలంట. 2 పక్షులను తీసుకొచ్చి దేవాదార కర్రతో, రక్తవర్ణము కలిగినటువంటి నూనెలతో, ఇస్సోపుతో ఇదిగో తెమ్మని ఆజ్ఞాపించు. ఈ ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారముగా అప్పుడు యాజకుడు నీరు పారేటువంటి మరి ఆ పారేటువంటి వాటి పైన మట్టి పాత్రను, అలాగునే ఆ పక్షులలో ఒకదానిని చంపవలనని ఆజ్ఞాపించాను. జీవము కలిగినటువంటి పక్షి ఆ దేవాదార కర్రను, రక్తవర్ణము కలిగిన నూనెని ఇక్కడ ఇస్సోపుతోను తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తమును వాటిలో జీవమున్నటువంటి పక్షిని ముంచవలను. కుష్టి విషయములో మరి అపవిత్రత పోయి పవిత్రతతో పొందగోరిన వాని మీద 7 మార్లు పోక్షించువాడు. అప్పుడు వాడు పవిత్రుడగునని నిర్ణయించి జీవము కలిగినటువంటి పక్షిని, సజీవమైన పక్షిని ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు వీడు పవిత్రుడైనట్లుగా లెక్క. ఇక్కడ మీరు గమనించాలి, పక్షి పైకి ఎగరటానికి ఈ మూల కారణాలన్నీ చెప్తారు. ఒక కుష్టి రోగిని తీసుకొచ్చి యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి యాజకుని దగ్గర పెట్టి వాని కుష్టి నుండి అపవిత్రమైనటువంటి రోగము నుంచి పవిత్రపరచటానికి మొదటిగా ఇక్కడ మనం గమనిస్తే 2 పక్షులను తీసుకురమ్మని చెప్పారు. అలాగనే మనం గమనించినట్లయితే దేవాదార కర్రను, రక్తవర్ణము కలిగిన నూనెను ఇస్సోపుతో తీసుకొని ఇదిగో వాటిని తీసుకొని రావాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక పక్షిని చంపి వాటి రక్తమును పాత్రలో పట్టి బ్రతికున్నటువంటి పక్షిని దానిని ముంచి వాడి మీద 7 మార్లు ప్రోత్సహించినప్పుడు వాడు పవిత్రుడవుతాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు ఆ పక్షిని పైకి ఎగరవేయవలెను. మీరు గమనించాలి, పక్షి ఎగిరేటువంటి అనుభవం ఏం చూపిస్తుందంటే, ఎగరటం అంటే మనం గమనిస్తే పవిత్రులైనట్లు, పరిశుద్ధపరచబడిన వారై,
ఇక్కడ రెండు పక్షులు కూడా మనకు కనపడతాయి. క్రీస్తు ప్రభువునకు సాదృశ్యముగా కనపడుతుంది. ఒకటి మనం చూస్తే యేసయ్య ఈ లోకానికి వదకు తేబడిన గొర్రెపిల్లగా ఆయన రక్తమును కార్చి ప్రాణము పెట్టెను. తిరిగి ఆయన మరణము నుంచి పునరుద్ధానుడై లేచి ఆరోహణమైనట్లుగా, పైకి ఆరోహణమైనట్లుగా మనకి రెండు సూచనలు కనపడుతున్నాయి. ఇక్కడ మనము ఎగిరే అనుభవం, ఎదిగే అనుభవం ఏంటంటే అపవిత్రతలో నుండి పరిశుద్ధతలో, పవిత్రతలోనికి ఎదిగే అనుభవాన్ని మనకు చూపిస్తుంది. అందుకనే రోమపత్రికలో మనం చూస్తే, రోమేలుకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులగుటకు తీర్చబడినట్టుకు లేపబడెను అని రాయబడింది. ఇదిగో ఇక్కడ మనం చూసినట్లయితే మన అపరాధములను బట్టి ఆయన అప్పగించుకొని ఉన్నాడు. మన నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడి ఉన్నారని వాక్యం చెప్తున్నమాట. 6 కూడా చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగునే మనము నూతన జీవము పొందవారమై నడుచుకున్నట్లు మనము బాప్టిసము వలన మరణములో పాల్పొందుటకే ఆయన మనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా మనము పాతి పెట్టబడిన అనుభవంలోనికి వస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే పైకి ఎగిరే అనుభవం ఏం చూపిస్తుందంటే, ముందు ఇక్కడ మనం గమనిస్తే ఇదిగో పవిత్రత, పరిశుద్ధత. ఈ పవిత్రత, పరిశుద్ధత ఎక్కడ కలిగి ఉన్నదంటే యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు ఎలా అప్పగించుకున్నాడో, ఏది మనిషి జీవితంలో అపవిత్రత ఉందో, ఏది పాపదోషములు ఉన్నాయో, ఏది లోపం ఉన్నదో దేవునికి అప్పగించుకొని నీవు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి బాప్టిసములో పాలుపొందులు పొందితేనే నువ్వు లేపబడే అనుభవంలోనికి వస్తావు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుని సన్నిధిలో నీవు దేవుని కొరకు ఎదగాలి, దేవుని కోసం ఎదగాలి. పైకి ఎగురుతూ ఉండే అనుభవం ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. నువ్వు పక్షిరాజు వలె పైకి ఎగురినట్లుగా చూపిస్తుంది. ఇక్కడ మనము దేవుని కోసం ఎదిగే అనుభవం ఏంటంటే, లోకములో ఉన్న వాటిని పాతి పెట్టబడాలి. అంటే పాత జీవితం, రోత జీవితం, అపవిత్రమైన జీవితం, ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలు కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నందు పవిత్రులుగా తీర్చబడినప్పుడు నువ్వు నూతన బలం పొందుతావు, నూతన కార్యాలు చూస్తావు. నీవు ఎదుగుతూ అలయక సమస్యలక ఆయన కృపలోను స్థిరపరిచి నడిపించబడుదురుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలము మీ వాక్యం వింటున్న మీ బిడ్డలను మీరు దీవించి, అయ్యా మా ఆలోచన తలంపులన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద ఉన్నాయేమో, కాబట్టి మీరు భూ సంబంధమైన వాటి మీద కాదు, పరలోక సంబంధమైన పైనున్న వాటి మీదే మనసు ఉంచాలని మీ కొరకు ఎదిగేవారుగా ప్రార్థనలో, ఆత్మీయతలో అలాగునే అపవిత్రమైన వాటిని తొలగించి పవిత్రమైన, పరిశుద్ధమైన అయా మారు మనసు పొంది బాప్టిజం అనే అనుభవంలోనికి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితముగా మీ బిడ్డలను స్థాపించమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ సర్వమహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.